వన్డేలో సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. టీమిండియా పగ్గాలు అందుకున్నప్పటి నుంచి సిరీస్ల మీద సిరీస్లు గెలుస్తున్నాడు. భారత జట్టుకు లక్కీ కెప్టెన్ గా మారిపాడు. అయితే గతంలో కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు పెద్దగా అనుభవం ఏమీ లేదు. కానీ టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చాకే కెప్టెన్సీ దక్కించుకున్నాడు. ఒకప్పుడు రోహిత్ శర్మ వారసుడుగా హార్దిక్ పాండ్యా పేరే వినిపించేది. హిట్ మ్యాన్ అందుబాటులో లేనప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ లో పాండ్యాని కెప్టెన్ గాను ఉన్నాడు. కానీ హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ సైడ్ అయ్యాక గంభీర్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఎప్పుడు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటాడో తెలియని పాండ్యా కంటే సూర్యకుమార్ యాదవే కెప్టెన్ గా బెస్ట్ ఛాన్స్ అని నమ్మాడు. అయితే గౌతీ నమ్మకాన్ని సూర్య నిలబెట్టుకుంటున్నాడు. కెప్టెన్ గా టీమిండియాకు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాడు. ప్లేయర్లతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాడు. అందరితో స్నేహంగా ఉంటూ బాండింగ్ ను పెంచుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఐపీఎల్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఎక్కువగా ఆడిన సూర్య ఇప్పుడు తానే కెప్టెన్ అయ్యాక మరింత బాధ్యత తీసుకుంటున్నాడు. తాను కెప్టెన్ ను అని కాకుండా అందరిలో ఒకళ్లా ఉంటున్నాడు. సహచర ప్లేయర్ల మీద ఒత్తిడిని తగ్గించేస్తున్నాడు. మొన్నటికి మొన్న తిరువనంతపురంలో అడుగు పెట్టగానే సంజు వస్తున్నాడు, జరగండి జరగండి అంటూ సరదాగా ఆట పట్టించాడు. ఈ సీన్ సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. మ్యాచ్ కు ముందు, మ్యాచ్ తర్వాత కూడా సీరియస్ గా కాకుండా కూల్ గానే ప్లేయర్లతో మాట్లాడుతున్నాడు. మ్యాచ్ లో ప్లేయర్ల నుంచి తనకు ఏం కావాలో క్లారిటీగా చెబుతున్నాడు. హెడ్ కోచ్ గంభీర్ తో కలిసి వ్యూహాలను పక్కగానే అమలు చేస్తున్నాడు. దాదాపు ఏడాది పాటు వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోయినా ఏమాత్రం ఆందోళన చెందలేదు. తాను ఫామ్ కోల్పోలేదని, పరుగులు మాత్రమే చేయటం లేదని కాన్ఫిడెంట్ గానే చెప్పాడు. అయితే న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు, ఆ తర్వాత అనుకునేలా సూర్యకుమార్ యాదవ్ ఆట తీరు మారిపోయింది. సిరీస్ లో వ్యక్తిగత ప్రదర్శన పరంగానూ చెలరేగిపాడు. ఏ కెప్టెన్ పై అయినా వ్యక్తిగత ప్రదర్శన బాగున్నప్పుడే ఒత్తిడి ఉండదు. అయితే మొన్నటి వరకు ఒత్తిడి ఉన్న అద్భుత ఫలితాలను అందించాడు. న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు బ్యాటర్ గాను టచ్ లోకి వచ్చేశాడు. పరుగుల రేస్ లో టాప్ గేర్ లోకి వెళ్లి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. కెప్టెన్సీ లేకముందు తన ఆట మీదే సూర్య ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు. అయితే ఇప్పుడు కెప్టెన్ అయ్యాక పూర్తిగా మారిపాడని, జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ మెరుగైన ఫలితాలు అందిస్తున్నాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫ్యాన్స్ కూడా సరదాగా "నో మారిపోయావు సూర్య" అంటూ చర్చించుకుంటున్నారు. మాజీలైతే కెప్టెన్ గా రోహిత్ లాగే అద్భుతాలు చేస్తున్నాడని కితాబిస్తున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను విజేతగా నిలబెడితే మాత్రం సూర్యకుమార్ దిగ్గజ కెప్టెన్ల సరసన నిలుస్తాడనే చర్చ జరుగుతోంది. మొత్తంగా టీమిండియాపై అంచనాలు పెరిగేలా స్కై ఇప్పటి వరకు విజయాలను అందించాడు. వరల్డ్ కప్ లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగానే ఉంది.